ఎన్టీఆర్ అండ లభించే వరకు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కోవడానికి నాన్నగారే సాయం చేసేవారా లేదా అమ్మ ఏమన్నా కష్టపడి సంపాదించేదా? నాన్నండి. మా అంటే చాలా గొప్ప తండ్రి అండి. మొన్న ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా అన్నాను, జైభవ్ ఆడియో ఫంక్షన్ లో మోహన్ బాబు అంకుల్ చెప్పారు, ఇలాంటి కొడుకుల్ని కన్నావు నువ్వు అదృష్టవంతుడు హరికృష్ణ అంటే నేను చెప్పాను, ఇలాంటి కొడుకులు కనడం ఆయన అదృష్టం కాదండి, అలాంటి తండ్రి రావడం అలాంటి తండ్రి కడుపును పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. హి వాజ్ అ వెరీ సపోర్టివ్ డాడ్ అండి, చాలా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు ఎప్పటి నుంచి, ఫ్రమ్ ది బిగినింగ్ అండి. అంటే నాన్న మెంటాలిటీ కూడా తాతగారి దగ్గర నుంచి పుచ్చుకున్నట్టే ఉంటుందండి. ఆయన కూడా చాలా బ్లాంక్, ప్రతిది కూడా అంత ఓపెన్ బుక్ కింద ఉంటుంది. ఆయన లోపల ఒకటి ఆలోచించి బయట ఒకటి ఏదో చేసే రకం కాదు, చాలా భోళా మనిషి, చాలా మంచి మనిషి. ఆయన్ని దూరం నుంచి చూసి మొరటి మనిషి కూడా అంటారు దూరం, అది ఇప్పుడు చాలా ఓపెన్ గా ఉండే వ్యక్తి చాలా మొరటుగానే ఉంటాడు. ఎన్టీఆర్ లాగా తాతగారిని కూడా అదే ఆయన కూడా మొరటి మనిషి. ఈ రోజు బాలబాబాయ్ కూడా అంతే, బాలబాబాయ్ కూడా చాలా ఓపెన్ గా ఉంటారు, మొరటి మనిషి అంటారు. సో ఓపెన్ గా ఉండే ప్రతి వ్యక్తిని మొరటిగానే అంటే ఇప్పుడు నేను కూడా మొరటి మనిషిని ఆ లెక్క పరంగా అండి. బట్ అ వెరీ సపోర్టివ్ డాడ్ అండి. హీ వాజ్ అ వండర్ఫుల్ ఫాదర్. నేను హీరో అయిన తర్వాత ఒకటే మాట అన్నారు, రే నీ పని ఏదో నువ్వు చెయ్యి, నాకు సంబంధం లేదు, నేను నీకు హెల్ప్ చెయ్యను, ఎందులోనూ నేను నీకు గైడెన్స్ ఇవ్వను, నువ్వే కింద పడు, నువ్వే సర్వనాశనం అయిపో, నువ్వే పైకి రా. ఆయన అలా అన్నాడే తప్పితే అండి మేము పడిపోతే పట్టుకోవడానికి కాదు. ఫాదర్ హీ వాజ్ ఆల్వేస్ దేర్. కరెక్టే, కానీ స్టార్డమ్ వచ్చే వరకు నీకు ఆయన బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ నా కొడుకు అని చెప్పి ప్రకటించలేదు కదా? ఎప్పుడు సందర్భం రాలేదేమో నన్ను అనుకోవచ్చు కదండి, పాజిటివ్ గా తీసుకుని. ఎప్పుడు సందర్భం రాలేదనుకోవచ్చు. సడన్ గా అది ఇట్స్ వెరీ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్. ఎప్పుడు సందర్భం రాలేదేమో ఆయనకి. సందర్భం వచ్చిన తర్వాత నేను హీరో అయిన తర్వాత జరిగే ప్రతి మీటింగ్ అంతేగాని కోపం లేదు. ఎప్పుడు కోపం చిచ్చి నాకు నా తన్నంటే పిచ్చి ఇష్టం అండి. నేను ఎప్పటికీ చెప్తానండి, నా కుటుంబం మీద నాకు ఇప్పటికీ కోపం లేదు. వాళ్ళు చేసింది మేము చేసింది తప్పు కాదు, వాళ్ళు ఎవరు చేసింది తప్పు కాదండి, ఇది పరిస్థితుల ప్రభావం. ఈ రోజు బాలబాబు ఎంత బాగుంటారో నాతో నాకు తెలుసు. నేనేదో హీరో అయిపోయాను, నేనేదో స్టార్డమ్ అయిపోయాను కాదు, వాళ్ళు నాకంటే బిగ్ స్టార్స్ కదండి. దే ఆర్ ఎన్టీఆర్ సన్స్, ఎన్టీఆర్ కొడుకులు, వాళ్ళు ఎన్టీఆర్ గారి కొడుకులు. బాలబాబాయ్ టాప్ హీరో. కరెక్టే. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ స్టార్డమ్ జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చి ఉండకపోతే ఆ ఫ్యామిలీ మిమ్మల్ని అంత ఓన్ చేసుకుని ఉండేదా? పోనండి, నేను హీరోని కాదు, నేను ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నాను, ఓ బిజినెస్ స్టార్ట్ చేశాను, సడన్ గా బిజినెస్ లో బాగా రేజ్ అయిపోయాను. అప్పుడు కూడా పలకరించేవాళ్ళు కదండి. రేజ్ అయితే ఇది లేదు, పోనీ సందర్భం లేదు, ఇది అసలు నేను రేజ్ అవ్వడం ఇదంతా వదిలేస్తే ఏదో రోజు అన్ని కల్మషాలన్నీ తొలగిపోయి ఏదో రోజు ఇప్పుడు తాతగారు నన్ను పలకరించాలని 11 ఏళ్లు పట్టిందండి. మేబీ మా బాబాయిలు, మేబీ మా అత్తలు కానివ్వండి, మా పిన్నులు కానివ్వండి, వాళ్ళకు కూడా పలకరించడానికి టైం పట్టేదేమో. ఆయనకు 11 ఏళ్లు పట్టింది, వీళ్ళకి 26 ఏళ్లు పట్టేదేమో. సో స్టార్డమ్ వల్ల తొందరగా ఎప్పటికైనా కలిసేవాళ్ళమేమో, కలవకపోయి ఉండొచ్చేమో. బట్ అంటే ప్రతిది కూడా అండి మనం నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకున్నాం అనుకోండి, దిస్ నో పెయిన్, అంత బాగుంటుంది. ఎవరి మీద మనకి కోపం, నాకు ఇప్పటికీ చెప్తున్నాను, అనుభవాన్ని బట్టి వచ్చింది. ఏమో నాకు అసలు మా బాబాయ్ కోపం లేదు, వాళ్ళకి నేనంటే కోపం. అనుభవంలోకి వస్తే కానీ తత్వం బోధపడదంట. బట్ వాళ్ళు ఎవ్వరు చేసిన తప్పు కాదండి. ఇక్కడ ఫేట్, డెస్టినీ అంటాం, ఇక్కడ ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. నేను చాలా బిలీవ్ చేస్తానండి. మంది సపోజ్ ఇది నాది కాదనుకోండి, నేను ఎంత ప్రయత్నించినా కూడా అది నాది కాదు. ఎంత గింజుకున్నా పని అవ్వదండి. సపోజ్ అది నిజంగా నాకు రాసి పెట్టింది అనుకోండి, ఇంత ప్రయత్నం చేస్తే చాలు. ప్రయత్నం ఉండాలి, ప్రయత్నం ఉంటేనే ఫలితం ఉంటుంది. అదర్వైజ్ అమ్మ విషయంలో ఎటువంటి వాళ్ళు వండర్ఫుల్ అండి. ఐమ్ టెలింగ్ యూ కదండి, హీ వాజ్ అ లవ్లీ హస్బెండ్, మంచి భర్త, మంచి తండ్రి, ఒక గొప్ప తండ్రి, మంచి కదా గొప్ప తండ్రి. 3 కొడుకుల్ని కూడా ఎప్పుడు కూడా అండి, ఎప్పుడు అంటే బహిరంగంగా చెప్పకపోయినా ఎప్పుడు కూడా నా ముందు ఎప్పుడైనా టాపిక్ వస్తే, రే నా 3 కొడుకులు, రే నా 3 కొడుకులు ఒక కూతురు, 3 కొడుకులు ఒక కూతురు, ఇప్పుడు ఆ ప్రేమ ఎప్పుడు ఉంటుందండి మా నాన్న. మరి మదర్ చిన్నప్పుడు బాగా కొట్టేదన్నారు కదా, అల్లరి వల్లేనా లేకపోతే ఆవిడలో ఏమన్నా లోపల దాచుకున్న బాధలు, ఆవేదన? మా అమ్మ ఎప్పుడైతే మా అమ్మ అనేది దేవుడికి మొక్కునేదంట, దేవుడా నా కొడుకు పుట్టాలి, దేవుడా నా కొడుకు పుట్టాలి అని. ఎందుకే అంటే కాదు, కూతురు పుడితే ఈ రోజు నిన్న ఎలాగైతే బయట మా అమ్మ ఏం చేసేదంటే ప్రపంచాన్ని చూడనిచ్చేదండి. సీ ద వరల్డ్, సీ ద సొసైటీ, యూ లెర్న్ ఇట్ యువర్ సెల్ఫ్. ఎక్స్పీరియన్స్ పెరుగుతుందిరా నీకు, గెయిన్ అవుతుంది. ఇప్పుడు నేను డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఇచ్చేవాడిని అండి, ఒకసారి మీడియా వచ్చి మాట్లాడేది, నన్ను వదిలేసేది, ఎప్పుడు గైడ్ చేసేది, నువ్వే మాట్లాడు,
నేనేం చెప్తాను, నువ్వే మాట్లాడు, నేను చెప్పినంత మాత్రం నువ్వు అది మాట్లాడలేవు, నువ్వే మాట్లాడు, నాకు తెలియదు, సో యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో అలా మాట్లాడి ఓ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయిందండి. సో ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్స్ ని బయటికి తీసుకొచ్చి ఇచ్చి ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదు. అలాంటి సందర్భాలే లేవు. చాలా జోవియల్ అండి, చాలా జోవియల్ గా ఉంటుంది మా అమ్మ. బయటికి రాదు. కాకపోతే చాలా తక్కువ మంది చూశారు మా అమ్మని. ఆ యమదొంగ ఆడియో ఫంక్షన్ అప్పుడే పట్టుపట్టి మరీ తీసుకెళ్ళాను, నువ్వు రావాల్సిందే. ఎందుకంటే నేను లావుగా ఉండేవాడిని, సన్నగా అయ్యాను, ఓ కొత్త రీబర్త్ లాంటిది. అప్పటిదాకా సినిమాలన్నీ కొంచెం ఫ్లాప్ స్టేజ్ లోనే వెళ్ళాయి. ఇది హిట్ అవుతుందనే నమ్మకం, నువ్వు రావాలి, యూ హ్యావ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. యముడు వేషం వేశాను, ఇప్పుడు బలవంతంగా తీసుకెళ్ళాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రాలేదు చూడండి. మళ్ళీ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత చూడటం తప్ప మా అమ్మని మళ్ళీ చూడలేను అసలు. తను ఎందుకో అలా వెనకాల ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. తన చెల్లెళ్ళ పిల్లలు, తన తమ్ముళ్ళు, వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ అండి, 9 మంది. తాతగారి సైడ్ ఫ్యామిలీ ఏమో క్రికెట్ టీం అయితే 11 మంది, మా అమ్మ సైడ్ ఫ్యామిలీ ఫుట్బాల్ టీం 9 మంది కరెక్ట్ గా. సో బొద్దుగా ఉండే ఎన్టీఆర్ బాగా నచ్చాడా, ఇప్పుడు ఇట్లా ఉన్న ఎన్టీఆర్ ఏది మెయింటైన్ చేయాలని? నాకు ఇదే బాగుందండి. అంటే ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరు కొంచెం లావు ఉంటేనే బాగున్నారు అన్నారు, కానీ అమ్మ టార్చర్ అండి అది.